గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య సందేశామృతం మధురాతి మధుర కవనోన్మధుడై శ్రీ వెంకటేశు మాహాత్మ్యం 32,000 సుకృతుల పదిలంబుగా అన్నమయ్య పలికెన్ భక్తిన్. మధురాతి మధురమైనటువంటి వాక్ప్రవాహంతో, కవన శిల్ప సంపదతో, అనుభూతితో, ఆనందాతిరేకంతో అన్నమయ్య పలికినటువంటి ఆ పదవాంగ్మయం ఎక్కడ చూసినా మనకు ఆనందమే కలుగుతుంది. ఆ ఆనంద నిలయుడైనటువంటి శ్రీనివాసుని వర్ణించినటువంటి ఆ వైభవాన్ని తనివి తీరా ఎంత ఆస్వాదించినా కానీ మన ఆత్మ సంతృప్తి చెందదు. పరమాత్మ అతృప్త్యమృత రూపాయ అని వింటుంటాం మనం. ఎంత చూసినా కానీ అసంతృప్తే మనసులో మనకి. అలాగే అన్నమయ్య సంకీర్తనలో ఎంత సారాంశాన్ని, సందేశాన్ని మనం ఆస్వాదించినా కానీ మనకొక ఇంకా ఆస్వాదించాలి అనే తపన కలుగుతుంది. నిజానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని పట్ల జీవునికి ఉండవలసినటువంటి అనురక్తి కూడా అటువంటిదే. కాబట్టి ఆ అనురక్తిని మనం పెంపొందింప చేసుకోవాలంటే మధుర భక్తి కావాలి, శరణాగతి కావాలి. భగవన్నామ సంకీర్తనాన్ని మనస్సులో నిత్యము అనుసంధానం చేసుకునే గొప్ప సంస్కారం కావాలి. సర్వకాల సర్వావస్థలలో కూడా ఆ దేవదేవుని యొక్క పాదార విందాలు ఆశ్రయించాలనే తపన, ఆర్తి మన మనస్సులో ఉండాలి. అటువంటి సంస్కారం మనకు కలగాలంటే తగినటువంటి విజ్ఞాన సామగ్రి అందించినటువంటి మహానుభావుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఆ ఆచార్య పురుషుడై తాను పలికినటువంటి మాటలన్నీ కూడా మధురాతి మధురంగా ప్రకాశిస్తున్నాయి. ఈరోజు అటువంటి కీర్తనల్లో ఒక మహత్తర కీర్తన ఎంపిక చేసుకొని ఉంటారు. ప్రఖ్యాత కళాకారిణి శ్రీమతి వందన గారు. వారు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో సేవలందిస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అలమేలుమంగ అమ్మవారి యొక్క సేవలో వారి యొక్క ఆ కైంకర్యాన్ని, కళా కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. వారు ఆ కీర్తన గానం చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. కందువగుహీనాధికమూలిందులేవు అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ. కందువగుహీనాధికమూలిందులేవు అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతు కులమంతా నొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతు కులమంతా నొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర అదియునొకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర అదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే.
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే. తందనానాగి తందనానా పురే, తందనానా భళ తందనానా భళ, తందనానా భళ తందనానా. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి శునకము మీద పొలయు ఎండొకటే. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి శునకము మీద పొలయు ఎండొకటే. కడు పుణ్యులను పాపకర్ములను సరిగా వజడియు శ్రీ వెంకటేశ్వరు నామమొక్కటే. కడు పుణ్యులను పాపకర్ములను సరిగా వజడియు శ్రీ వెంకటేశ్వరు నామమొక్కటే. బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే. తందనానాగి తందనానా పురే, తందనానా భళ తందనానా భళ, తందనానా భళ తందనానా భళ, తందనానా భళ తందనానా. ఎంతో మధురంగా గానం చేశారు వందన గారు. అన్నమాచార్యుల వారు ఆనాడు ఏ విధంగా ఆలపించారో, ఆ సంగీత సంప్రదాయం ఎలా ఉండేదో మనకు అవగాహన కలిగించే గ్రంథాలు లేవు. కానీ అన్నమయ్య అంతరంగంలో ఉన్నటువంటి ఆర్తి, తపన, మధురభక్తి, శరణాగతి, అటువంటి భావాల యొక్క మేళవింపు వందన గారి గానంలో కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందులోనూ ఆ కీర్తన సామాన్యమైనటువంటి అంశం కాదు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఈ సృష్టిలో ప్రకాశించే అనంత చైతన్యం ఒక్కటే, ఎక్కడైనా ఒక్కటే. అన్నమయ్య ఎన్నుకున్నటువంటి విధానం, కవన సంప్రదాయం ఎలాంటిదంటే జానపద గేయాలు చెప్పాడు. దరువులు, ఏల పదాలు, కోలాటాల పదాలు, యుగళ గీతాలు ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ ఆనాడు పల్లెల్లో బాగా బహుళ ప్రచారంలో ఉన్నటువంటి జానపద బాణి. దేశీ కవిత్వంలో అంతర్భాగాలు. మార్గ కవిత్వము, దేశీ కవిత్వము అని అనాదిగా మనకు రెండు సంప్రదాయాలు ఉన్నాయి. అన్నమయ్య తన పదకవిత్వంలో దేశీ సంప్రదాయానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. అలా దేశ కవిత గానంగా ప్రకాశించినటువంటి అన్నమయ్య సంకీర్తనల వైభవాన్ని విశదీకరిస్తూ ఉంది ఈ సంకీర్తన. అందులో సారాంశం ఏమిటంటే, పరమాత్మ యొక్క అనంత చైతన్యం అన్నది ఈ పంచభూతాత్మక ప్రకృతిలో ఉన్నటువంటి ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఆ పంచభూతాల చైతన్యంలో పక్షపాతం లేదు. ఏరువు మీద ఒకే ఎండ కాస్తూ ఉంది, శునకం పైన, కుక్కల పైన ఒకే ఎండ కాస్తూ ఉంది. రాజుగారు నిద్రిస్తూ ఉన్నారు, సేవకుడు నిద్రిస్తూ ఉన్నారు. కందువకు హీనాధికములిందు లేవు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. సృష్టిలో సమస్త జీవులలో కూడా పరమాత్మ చైతన్యాన్ని మనం చూడగలగాలి. వీరు తక్కువ, మరొకడు ఎక్కువ, వాడు సంపన్నుడు, వీడు పేదవాడు, ఇటువంటి భేదభావన ప్రకటించడం అన్నది అది మన అజ్ఞానానికి నిదర్శనము. సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారు కూడా కాశీక్షేత్రంలో ఆయన గంగా స్నానం చేసి వస్తూ ఉంటే ఒక చండాలుడు ఎదురయ్యాడు ఆయనకి. ఆ చండాలుణ్ణి చూచి చూడగానే శంకర భగవత్పాదుల వారు వారి శిష్యులు వెంట వస్తున్నారు. గచ్చ దూరం అన్నారట, దూరంగా తొలగిపో, ఆచార్యుల వారు వస్తున్నారు అన్నట్టుగా. అప్పుడు ఆ చండాలుడు శంకర భగవత్పాదుల వారి యొక్క సముఖానికి వచ్చి, అయ్యా, పాంచభౌతికమైనటువంటి ఈ శరీరాన్ని దూరంగా పొమ్మంటున్నారా? ఈ పంచభూతాత్మక ప్రకృతిని, చైతన్యాన్ని అనుసంధానం చేసుకొని
ఆత్మస్వరూపుడై అంతర్గతంగా ఉన్న పరమాత్మను కూడా దూరంగా పొమ్మంటున్నారా? మీరు చెప్పే అంశం నాకు అర్థం కావడం లేదు. మీరు గచ్చ దూరం అన్నటువంటి మాటలో ఉన్న పరమార్థం ఏమిటో కొంత నాకు విశదీకరించండి అంటూ మనోజ్ఞంగా తన భావ పరంపరలు ఎరివిచ్చాడు ఆయన. ఒక ఉపమానం కూడా చెప్పాడు ఆ చండాలుడు. బింబితేంబరమణవు సురనద్యాం అంతరం కిమపి నాస్తి సురాయాం. ఒక పెద్ద పాత్రలో గంగాజలం తీసుకొచ్చి పోశారు. ఆ గంగాజలంలో సూర్యబింబం ప్రకాశిస్తూ ఉంది. మరొక పాత్రలో మత్తు పదార్థాన్ని పోశారు, ఒక సారాయి లాంటి పదార్థాన్ని. అందులో కూడా సూర్యబింబం ప్రతిఫలిస్తూ ఉంది. అలా పంచభూతాలకే లేనటువంటి పక్షపాతం కానీ, సూర్యచంద్రాదులకే లేనటువంటి విలక్షణమైనటువంటి ఆలోచనా శక్తి కానీ మీకు ఎందుకు ఉండాలి? కాబట్టి నన్ను ఎలా దూరంగా పొమ్మంటారో చెప్పండి. బ్రాహ్మణ స్వపచభాగ విచార, బ్రాహ్మణ స్వపచభాగ విచార భేద. ఆ భేదాన్ని మీరు ఎందుకు పాటిస్తున్నారో నాకు చెప్పండి. ప్రత్యేగాత్మని తవం కథయుక్త. ప్రత్యేగాత్మ, ప్రతి ఆత్మలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు పరమాత్మ మీలో ఉన్నట్టే నాలో కూడా ఉన్నాడు కదా స్వామి. మరి నన్ను ఎలా దూరంగా పొమ్మంటున్నారో చెప్పండి. గచ్చ దూరమిది దేహము తాహో. ఎలా అంటున్నారు ఆ మాట అని అడిగాడు. శంకర భగవత్పాదుల వారు ఆశ్చర్యపోయారు. వీడెవడో చండాలుడు కాడు అని ఒక్కసారి కరుడు పోసి తన దివ్య దృష్టిలో చూస్తే ఆయనే విశ్వనాథ్ భగవాన్, పరమాత్మ, పరమశివుడు. ఆ శంకర భగవత్పాదుల వారి కన్నులు తెరపించడానికి వచ్చాడు. అలాగే భగవద్ రామానుజుల వారు కూడా ఈ పరమార్థాన్నే బోధించారు. అన్నమాచార్యుల వారు కూడా అదే బోధిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎందుకు ఈ స్వపరభేదాలు ఆలోచించాలి? వాడు తక్కువ, వీడు ఎక్కువ, ఇటువంటివన్నీ కూడా అజ్ఞానంతో కూడినటువంటి భావాలు. పరమాత్మ ఆయా జీవుల సంస్కారాలకు తగినట్టుగా పదవులు కల్పించి ఉండవచ్చుగాక, పరిభ్రమణం చెందుతూ ఉండవచ్చుగాక. ఆ తారతమ్యాన్ని ఇక్కడ మనం చూపించవలసిన పని లేదు. కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామం ఒకటే. ఆ పరమాత్మ దృష్టిలో పక్షపాతాలు లేవు. ఆయన విజ్ఞాన సంపన్నులైనటువంటి ఆచార్య పురుషుల్ని, పండితుల్ని, కవుల్ని ఎలా ఆదరిస్తున్నారో, ఆశ్రయం కల్పిస్తున్నారో, పాపాత్ములపై కూడా ఆ దృష్టి ఉంది ఆయనకి. పాపాత్ముల్ని కూడా సంస్కరించాలనే దృష్టి ఉంది. చెప్పారు, పగవాడైనను మూర్ఖచిత్తుడైనన్ పాపాత్ముడైనన్ మదీయ గుణధ్యేయ విధేయ ధీ పరిణతుండై ఉన్న నేను అతనిని సుగుణంగా, అటువంటి వాణ్ణి కూడా నేను సుగుణాల రాశిగా దిద్ది తీర్చే ప్రయత్నం చేస్తానని. పరమాత్మకు పక్షపాతం లేదు. ఆ పక్షపాతం లేదు కాబట్టే కౌరవుల పట్ల పక్షపాతం లేదు, పాండవుల పట్ల ఆయనకు పక్షపాతం కాదు. పాండవులు ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నారని ఆ పక్షంలో ఉన్నాడు. కౌరవులకు కూడా ధర్మం చెప్పే ప్రయత్నం చేశాడు, సంస్కరించే ప్రయత్నం చేశాడు. యుద్ధమే కావాలనుకుంటే పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పాడు, యుద్ధం వద్దనుకుంటే ఎలా ఉంటారో చెప్పాడు. వాళ్ళు వినలేదు కాబట్టి విధిలేని పరిస్థితుల్లో వాళ్ళని శిక్షించడంలో కూడా ఆంతర్యం ఏమిటంటే సంస్కరించడమే. కాబట్టి దారి తప్పినటువంటి బిడ్డలపైనే తల్లిదండ్రులకు కూడా ఎక్కువ ధ్యాస ఉంటుంది. కాబట్టి ఈ సృష్టిలో కొంతమంది పాపాత్ములే వీళ్ళకి ఈ పదవి ఎలా వచ్చింది అనుకుంటాం మనం. అది పరమాత్మ అనుగ్రహిస్తే వచ్చింది. కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామం ఒకటే అని అన్నమాచార్యుల వారు ఎవరైనా సరే ఆ పరమాత్మను ఆశ్రయిస్తే ఆ పరమాత్మ కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ దేవదేవుని యొక్క నామ సంకీర్తనలో ప్రతి జీవుడు తరించాలి, తపించి ఆ గానం చెయ్యాలి అనే భావాన్ని మధురాతి మధురంగా వ్యక్తీకరించారు అన్నమాచార్యుల వారు. అదేవిధంగా వందన గారు కూడా గానం చేశారు. ఆ చివరి చరణం మళ్ళీ ఒకసారి పాడమ్మా. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి శునకము మీద బొలయు ఎండొకటే, కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ జడియు శ్రీ వెంకటేశ్వరు నామముక్కటే. ఆ కీర్తన, ఆ శరణులో ఉన్న పరమార్థము, అయ్యా పాపాత్మను కూడా పశ్చాత్తప్తులై కనువిప్పు కలిగి పరమాత్మను ఆశ్రయించండి, అందరినీ కరుణించడానికి పరమాత్మ సిద్ధంగా ఉన్నాడు అని అన్నమయ్య ఎంత మనోజ్ఞంగా ఆ ముక్తాయింపిచ్చారు ఆ కీర్తనలో.
ఆ కీర్తనలో ప్రతిపాదించినటువంటి అటువంటి అంశాలపైన మన దక్షిణామూర్తి గారు కూడా వారు స్పందిస్తారు, వారి యొక్క ప్రాశ్నిక పరంపర మనకు అందిస్తారు. ఇక్కడ ఈ కీర్తనలో మనం చూసామంటే అన్నమయ్య సమాజం ఎటువంటి అభివృద్ధిని ఆకాంక్షించాడో తెలుస్తుంది మనకి. ఆ ఆకాంక్ష ఎట్లా ఉంటుందంటారు? మానవ సమాజం కూడా పరమాత్మ చైతన్యానికి ప్రతీకాత్మకమైనటువంటి అంశమే. అందుకే అన్నమాచార్యుల వారు సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల జీవులు కూడా తన సాహిత్యంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని తెలుసుకోవాలి, సందేశాన్ని ఆస్వాదించాలనే తపనతోనే ఇది చెప్పాడు. ఇది మానవ సమాజానికి గొప్ప సందేశం. ఇది ఎంత అనాదిగా ఎందరో ఆచార్య పురుషులు అస్పృశ్యత లాంటి భావాలు మంచివి కావు, మరొకరిని తక్కువగా చూడకండి అని ఎంత చెప్పినా కానీ సమాజంలో మార్పు రావడం లేదు. కాబట్టి అటువంటి సమాజానికి మంచి ఉపమానాలు దృష్టాంతాలు కూడా చూపిస్తూ అన్నమాచార్యుల వారు మీరు చెప్పినట్టు ఈ సమాజానికి ఈ సందేశాన్ని ఇచ్చాడు. అధునాతన కాలంలో ఒక మహాకవి జాషువా కవి అనుకుంటాను అన్నాడు, ఆయన నా కవితా వధూటి వదనంబు నెగాదిగా చూచి రూపరేఖా కమనీయ వైఖరులుగాంచి భళీభళి అన్నవాడే మీ రేకులమన్న ప్రశ్న వలయించి చివారున లేచిపోవుచో బాకున కృమ్మినట్లగును పార్థివ చంద్ర వచింప సిగ్గగును అని ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. అన్నమాచార్యుల వారు ప్రతిపాదించినటువంటి చండాలుడుండేటి సరిభూమి ఒకటే, మెండైన బ్రాహ్మణుడు వెట్టుభూమి ఒకటే. వేదాంగ పారంగతుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు తన ఆచారాన్ని పాటించవచ్చుగాక, తాను ఉన్నతోన్నతుడై సమాజంలో ప్రకాశించవచ్చుగాక, అంత మాత్రాన చండాలుణ్ణి తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. చరణాన్ని పాడండి. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. ఎంత చక్కగా చెప్పారు చూడండి. చండాలుడు ఎవరైనా కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా సమానంగా ఉండాలనే విషయాన్ని ఆ రోజే ఆయన, అంటే ఆ శతాబ్దంలోనే వారు, అంటే అంతకు ముందర ఆచార్యులు అందరూ చెప్పినప్పటికి కూడాను వీరు కూడా దాన్ని ఆ బాణినే తీసుకుని ముందరకు వెళ్ళడం అనేది చాలా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాడు అన్నమాచార్యుల వారు. అయ్యా, చండాలుండేటి సరిభూమి ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే. వేదాంగ పారంగతులైనటువంటి బ్రాహ్మణోత్తం నడిచొస్తూ ఉండగా భూదేవి పులకిస్తూ ఉంది. అలాగే ఒక చండాలుడు కూడా నడిచొస్తూ ఉంటే నా బిడ్డ అనే భావన, భూమాతకు అందరూ బిడ్డలే కదా, కాబట్టి అప్పుడు పులకిస్తూ ఉంది. కాబట్టి అటువంటి పంచభూతములకు లేనటువంటి విచక్షణ మనకెందుకు ఆ అజ్ఞానము అని నిండార రాజు నిద్రించు నిద్ర, రాజుగారు నిద్రపోతున్నారు, సేవకుడు నిద్రపోతున్నారు పక్కనే. ఇంకా చెప్పాలంటే రాజులు ఎక్కువ పరిశ్రమించే అవకాశం లేకుంటే పెద్ద నిద్ర పట్టదు వాళ్ళకి. చెప్పాలంటే బాగా కష్టపడినవాడే బాగా నిద్రపోతాడు. నేను ఎక్కడో గ్రంథంలో చదువుకున్నాను, రేపు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుందనగా ఆ రాత్రి ముందు దుర్యోధనుడు నిద్ర పట్టలేదట. తాను కోరుకున్న యుద్ధం వస్తుందనే ఒత్తిడి మనస్సులో, అందులో ఆయన భగవంతుడిని ఎదిరించబోతున్నాడు. పరమాత్మ ఎంతో చెప్పి చూచాడు కానీ నిద్రపక్క. ఆఖరకు సౌఖ సాయనికులు అని ఉంటారు, మహారాజులకు సేవ చేసేవాళ్ళు, బాగా సుఖ నిద్ర పడడానికి వాళ్ళు ఏదో ఇస్తారు. నిండాల రాజు నిద్రించి నిద్ర అంటే ఆయన చెప్పిన రాజులు కూడా ఏ కృష్ణదేవరాయలు లాంటి రాజులు అయి ఉంటారు. వాళ్ళు ప్రజలకు నిజంగా సేవ చేశారు కాబట్టి మంచి నిద్ర పట్టుంటుంది వాళ్ళకి. కాబట్టి దుర్మార్గాలు చేస్తే ఎలా నిద్ర పడుతుంది? అందుకనే ఆ కలవరింపుతో నిద్రపోయాడు వాడు అని ఏదో గ్రంథంలో చదువుకున్నాను. ఆ స్వప్నం వచ్చిందట వాడికి నిద్రలో. ఆ స్వప్నంలో ఎవరో కృష్ణ భగవాను యొక్క అష్టోత్తర శతనామాలు చదువుతున్నారట. అందులో దుర్యోధన కులాంతకాయ నమః అనే మంత్రం కూడా విన్నాడట వాడు. ఆ మంత్రం వెంటనే వెలక వస్తుంది వాడికి. అలా అంటే ఏమిటి? తాను చేసిన పాపాలే తనకు శిక్ష. ఇటువంటి గొప్ప సందేశాన్ని ఆ కీర్తనలో అన్నమాచార్యుల వారు అందించారు. కాబట్టి మీరు చెప్పినట్టు సమాజము మేల్కొనాలి, సమాజము ఈ జాగృతిని పొందగలగాలి, ఈ చైతన్యాన్ని పొందగలగాలి. ఎవరిని తక్కువగా చూడడం కానీ
అటువంటి కందువగు హీనాధికములందు లేవు అని ఎంత స్పష్టంగా చెప్పాడు అన్నమయ్య. హీనము అధికము అనే భావాలు అక్కర్లేదు మానవులకి, మానవ సమాజంలో. కాబట్టి ఈ సమాజం తెలుసుకోవాల్సిన అంశం అదే. ఈ సందేశంలో ఉండే గొప్పతనం కూడా అదే. అంటే ప్రకృతిలోని సమతా దృక్పథాన్ని ఇక్కడ ఆవిష్కరించారంటారు. సమత, అదే సమతా దృక్పథం అంటే సమసమాజం, అందరూ సమానమే అనే భావన. ఆ భావన కలిగినప్పుడు ఒక సంపన్నుడు ఉంటాడు, ఆయన దగ్గర సేవకుడు ఉంటాడు, తక్కువగా చూడకూడదు వాడిని. వాడు చేసే పని వాడు చేస్తున్నాడు, తన పని తనకుంది తప్ప వాళ్ళని కూడా ఆర్ద్రమైనటువంటి దయాదృష్టితో వీక్షించి రక్షించాలి. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తొండమాన్ చక్రవర్తి యొక్క సేవలు ఏ విధంగా అంగీకరించాడో కురువనంబి సేవలు కూడా అంతగానే ఆయన స్వీకరించారు. కాబట్టి ఆ కుచేరుని ఎంతగా ఆదరించాడు. పరమాత్మ దృష్టిలో ఆ స్వపర భేదాలు లేవు. సమతా దృక్పథాన్ని మీరు చక్కగా ఏకీభవించారు. నేను చెప్పినటువంటి విషయాన్ని నేను చేసిన పరిశోధనలో కూడాను నాకు అనిపించింది, అన్నమయ్య కేవలం శృంగార భక్తి సంకీర్తన, శృంగారము లేదా వైరాగ్య సంకీర్తనలు చెప్పుకోకుండా సామాజిక పరమైనటువంటి విషయాన్ని ఎందుకు స్పృశించారు, అంటే సమాజ ఉద్ధరణ కోసం ఎందుకు చేయాల్సి వచ్చింది. అంటే రాజులు కూడా కన్నెర్ర చేస్తారు కదా, ఇటువంటిగా ఆయన రాజాశ్రయంలో ఉంటూ కొన్ని చేయడం జరిగింది కదా. అందుకని సాళు నరసింహనారాయణ కూడా ఆయన బాగా నిందించాడు కూడాను. అటువంటి వారు ఆనాటి ఎందుకోసము సమాజాన్ని ఉద్ధరించాలనేటువంటి తీరుతో ఈ విధమైన సంకీర్తన చేశారో అది కొంచెం నిజంగా విశేషంగానే ఉంది అది చూస్తుంటది. అన్నమాచార్యుల వారి యొక్క కవితా దృక్పథమే ఎటువంటిదంటే, శృంగార సంకీర్తనలు చెప్పినా అధ్యాత్మ కీర్తనలు చెప్పినా ఆ పరమార్థాన్ని చెప్పాడు ఆయన. అందులోనూ సామాన్యుల పక్షం వహించాడు, ఆయన మాన్యుల పక్షం వహించలేదు. సామాన్యులు సమాజంలో అట్టడుగున ఎన్నో కష్టాలు పొందుతున్నటువంటి అమాయక జీవులు ఉన్నారు. అటువంటి అమాయక జీవులకు కూడా ఈ పరమార్థం తెలియాలి. అటువంటి అమాయక జీవుల పట్ల కూడా అనురక్తితో ఆదరణతో మహారాజులు పరిపాలన చేయాలి. కేవలం నిరంకుశత్వంతో కూడినటువంటి పరిపాలన చేయకూడదు అనే ప్రబోధాన్ని చెప్పడానికే ఈ కీర్తన చెప్పాడు. కాబట్టి ఆయన మహారాజులకు భయపడినటువంటి వాడు కాదు. శృంగారము అన్నది ఏమిటంటే చీమ దగ్గర నుంచి కూడా బ్రహ్మ వరకు కూడా ఒక అనుభవంలో ఉన్నటువంటి భావన ప్రతి జీవులకు. కాబట్టి శృంగారము అనే పాత్రలో భక్తి అనే అమృతం నింపాడు ఆయన. మన వాళ్ళు పాత్ర అందచందాలే చూస్తే ఎట్లాగా, అందులో భక్తి రసాన్ని ఆస్వాదించాలి. కాబట్టి అన్నమయ్య తత్వం అది, అన్నమయ్య చెప్పినటువంటి సందేశం అది. కాబట్టి అన్నమాచార్యుల వారు మీరు చెప్పినట్టుగా మహారాజులు వారి పరిపాలనలో కూడా ధ్యేయం ఏం కావాలి, సామాన్యుడు కూడా వాడి పరిపాలనతో ఆనందించాలి. పగయు వగపును లేక ఏ పాటిగన్న అలరు సామాన్య సంసారి అగుట మేలు అని కృష్ణదేవరాయల వారు కూడా అన్నారు. బహుశా ఇటువంటి సంకీర్తన చదివి ఉంటాడు ఆయన. అందువల్లనే వారిని మనము ఆలయ కవిగా కాకుండా ప్రజాకవిగా కూడా అనుకోవచ్చు. ఆలయంలో ఆయన అన్నమాచార్యుల వారు దేవాలయంలో ఉన్నా రాజాస్థానాల్లో ఉన్నా సామాన్యుల పక్షం వహించాడు ఆయన. ప్రజాకవి చెప్పవచ్చు. అయితే ప్రజాకవిగా ఆయన ప్రజాకవి, నిజమైన ప్రజాకవి ఆయన. ఎందుకంటే మానవునికి కేవలం బాహిరమైనటువంటి అన్నపానాదులు ఉంటే కూడా కేవలం ఉంటే కాదు, అన్నపానాదులతో సహా కూడా ఆత్మ విచారణ కూడా ఉండాలి, కనువిప్పు కలిగి ఆలోచించాలి. అంటే వారి అంతరంగంలో కూడా సామాజిక దృక్పథం ఎక్కువగా ఉన్నప్పుడు అయ్యా మహారాజు గారు నిద్రిస్తున్నారు, చండాలుడు నిద్రిస్తున్నాడు, సేవకుడు నిద్రిస్తున్నాడు, ఏనుగు మీద ఎండగాస్తూ ఉంది, సునకంపైన ఎండగాస్తూ ఉంది అంటే ప్రకృతి మాత, ప్రకృతి మన తల్లి, పర్యావరణ. కాబట్టి ప్రకృతిని మనం రక్షించుకోవాలి, పర్యావరణ సౌందర్యం కూడా చెడపకూడదు. అటువంటి ప్రకృతి మాత మనం అలా ఆదరిస్తూ ఉందో, పోషిస్తూ ఉందో, మనం కూడా ప్రకృతిలో ఉండే అణువును కూడా ప్రేమించాలి. తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క సార్వకాలికమైనటువంటి సార్వజనీనమైనటువంటి సందేశం ఇది. ఇది సర్వకాలాల్లో అవసరము, సర్వజనులకు అవసరము, ప్రకృతిలో అందరికీ అవసరం. కృష్ణ భగవానుడు భగవద్గీతలో ప్రబోధించాడు కదా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిపాచ స్వపాకాచ పండితా సమదర్శన అన్నాడు. అలా ఆ సమదర్శనం చేయగలిగినటువంటి జ్ఞాన సంస్కారము
ఇటువంటి కీర్తనలో అన్నమయ్య ప్రతిపాదించాడు. అలాగే అందుకే శ్రీకృష్ణ భగవానుని యొక్క ప్రబోధం ఎలా అజరామరంగా నిలిచిందో అన్నమయ్య సంకీర్తనల సారాంశం కూడా, ఈ సందేశం కూడా అజరామరమై శాశ్వతమై భక్తలోకాన్ని అలరింపజేస్తూ ఉంది. అందుకే మనం కూడా అది అనుభవించాలి, ఆ పరమాత్మను అనురక్తితో సేవించాలి అనే పరమార్థాన్ని అన్నమయ్య ఇందులో చెప్పాడు. దానికి అనుగుణంగానే మీరు స్పందించి మంచి ప్రశ్నలు అడిగారు మన దక్షిణామూర్తి గారు, వారికి నా ధన్యవాదాలు చెబుతున్నాను. అలాగే వందన గారు కూడా ఆ అన్నమయ్య యొక్క ఆర్తి ప్రతిఫలించే రీతిలో సంస్కారం బంధురంగా మధురాతి మధురంగా గానం చేశారు. ఆ కళాకారిణి, ఆ విదుషీమణికి కూడా నా యొక్క ఆశీస్సులు అందిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి వారి యొక్క అలమేలు మంగ తల్లి యొక్క మంగళాశాసనాలు కూడా ఆమెకు ఎప్పుడూ ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను. మరొక మంచి కీర్తనతో ఈ అన్నమయ్య సందేశామృతంతో భక్తలోకం ముందుకు వస్తామని నేను మనవి చేస్తూ ఉన్నాను.